వెల్కమ్ టు యువర్ ఫ్రెంచ్ క్లాస్. మనం ఈరోజు ఈ క్లాస్లో ఏంటంటే డెల్ఫ్ గురించి డిస్కషన్ చేద్దాము. నాకు ఎక్కువ క్వైరీస్ వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ డెల్ఫ్ మీద ఎక్కువ అడుగుతున్నారు. డెల్ఫ్ జూనియర్ లెవెల్స్ గురించి ఎక్కువ వస్తున్నాయి క్వైరీస్. డెల్ఫ్ జూనియర్ అంటే ఏంటంటే స్టార్టింగ్ అనమాట. ఇది ఎవరు రాస్తారు అంటే పిల్లలు. A1 డెల్ఫ్ A1 జూనియర్. ఇది ఫస్ట్ టైం ఎవరైతే స్టూడెంట్స్ అంటే పిల్లలు ఎవరైతే నేర్చుకుంటున్నారో చిల్డ్రన్ వాళ్ళకనమాట. ఇది ఇంట్లో ఏముంటాయంటే ఓన్లీ ఒక సెంటెన్స్ అంటే నార్మల్ సెంటెన్స్ని అర్థం చేసుకోవడము, తర్వాత సెల్ఫ్ ఇంట్రడక్షన్, వాళ్ళ ఫ్యామిలీ గురించి, స్కూలు, వాళ్ళ హాబీస్ వాటి గురించి చెప్పగలగడము, తర్వాత జనరల్ క్వశ్చన్స్ వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఏజ్, లైక్ దట్ అలాంటి వాటికి చెప్పడము. కొన్ని బేసిక్ సౌండ్స్ ఉంటాయన్నమాట. ఆ సౌండ్స్ని అర్థం చేసుకొని వాటిని యూజ్ చేయగలగడము. ఇవన్నీ ఉన్నాయి అంటే వాళ్ళు డెల్ఫ్ A1 రాయొచ్చు పిల్లలు. వాటి ఏజ్ ఎట్లాగంటే 12 to దానికి అంటే జూనియర్ A1 రాయాలి అంటే దానికి ఏజ్ 11 to 14 years ఉండాలి. ఓకే, 11 to 14 years వాళ్ళకి స్మాల్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ A2 లెవెల్కి వచ్చేసరికి 12 to 15. డెల్ఫ్ A2 వచ్చేటప్పటికి 12 to 15 years వాళ్ళు రాయొచ్చు. వీళ్ళు ఇంకొంచెం అడ్వాన్స్గా ఉండాలన్నమాట. అంటే జనరల్గా మనము డైలీ రెగ్యులర్గా మాట్లాడతాం కదా, అవి కాన్వర్సేషన్ చేసేంత ఉండాలి. తర్వాత షాపింగ్ వొకాబులరీ, షాపింగ్ చేసేటప్పుడు మనము ఎలాగా మాట్లాడతాము ఇవన్నీ తెలిసి ఉండాలి. ఫుడ్, తర్వాత ట్రావెల్, వాటి సందర్భాన్ని బట్టి మాట్లాడగలగడం రావాలి. తర్వాత వాళ్ళ హ్యాబిట్స్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ స్మాల్ మెసేజెస్ ఇవ్వగలగాలి. తర్వాత ఈమెయిల్స్ రాయగలగాలి. ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ డెల్ఫ్ A2 రాయడానికి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంకేమైనా ఫర్దర్గా కూడా మీకు దీని గురించి డీటెయిల్స్ కావాలి అంటే మన ఫోన్ నెంబర్కి కానీ లేకపోతే మన ఈమెయిల్కి కానీ మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.